బ్రాండ్ న్యూ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో యాక్సిలేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీరు జస్ట్ కార్ స్టార్ట్ చేసేసి క్లచ్ నొక్కేసి గేర్ వేసిన తర్వాత క్లచ్ని రిలీజ్ చేసే కార్ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే హ్యాండ్లింగ్ సిస్టమ్ అనేది ఆల్రెడీ కంపెనీ వాడు దాంట్లో ఇచ్చాడు ఆ వెహికల్స్లో. సో పాత వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాత వెహికల్స్ని ఏం చేయాలి అంటే 10 కంటే ముందున్న టెక్నాలజీ లేదు దాంట్లో ఏం చేయవలసి వస్తుంది, ఇటు క్లచ్ ఎప్పుడైతే క్లచ్ మూవ్మెంట్ వచ్చేస్తుందో వచ్చిన తర్వాత అయితే కంపల్సరీ ఇక్కడ యాక్సిలేటర్ ఇవ్వాల్సి వస్తుంది. లేదు యాక్సిలేటర్ ఇవ్వకుండా మీరు క్లచ్ వదిలేశారంటే ఇలా ఆగిపోతుంది. అది పాత వెహికల్. న్యూ వెహికల్స్లో ఆ టెక్నాలజీ అలా చేయడం అవసరం లేదు. జస్ట్ మీరు క్లచ్ రిలీజ్ చేస్తే వెహికల్ మూవ్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది. అది ఏ గేర్లోనైనా క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత మీరు యాక్సిలేటర్ ఇచ్చేయచ్చు. సిమిలర్గా ఇచ్చామంటే ఏమవుతుందంటే ఇప్పుడున్న వెహికల్స్లో క్లచ్ ప్లేట్ అనేది అరిగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే కార్ని ముందు వెళ్ళనివ్వట్లేదు, మేము ఇటు నుంచి ఏం చేస్తున్నాం యాక్సిలేటర్ ఇస్తున్నాం, ఇటు క్లచ్ వదలట్లేదు. కొన్ని రోజులైన తర్వాత కార్లో ఒక రకమైన వాసన వస్తుంది, ఘాటుగా ఉంటుంది, బాగా మనకి యాసిడ్ వాసన ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది. అది క్లచ్ ప్లేట్ అరిగిపోవడం వల్ల వస్తుంది. అసలు కూర్చోలేము కార్లో. అలా 3-4 డేస్ ఉంటుంది. మనం చేయించిన తర్వాత కూడా కార్లో 3-4 డేస్ ఉంటుంది. సో ఇంకోటి ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ గేర్లో కార్ ఆగిపోతుంటుంది, లేదా కార్ సిగ్నల్ దగ్గర వెళ్ళి ఆగినప్పుడు కొంచెం అప్పు ఉందంటే వెనక్కి వచ్చేస్తుంటుంది కదా, లేదా ఫస్ట్ గేర్లో నుంచి తీసేటప్పుడు ఆగిపోతుంది. కార్ బ్రహ్మాండంగా డ్రైవ్ చేస్తారు, కానీ ఆ ఫస్ట్ గేర్లో నుంచి తీయాలంటే భయం వేస్తూ ఉంటుంది. ఈరోజు అది కూడా మనం క్లియర్ చేసుకుందాం. ఎలా అంటే ఈ క్లచ్ అనేది మనము ఎలా ఆపరేట్ చేయాలి తెలుసుకోవాలి. ఫస్ట్ గేర్లో కార్లో కూర్చున్నాము, క్లచ్ నొక్కాము. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏ కార్ స్టార్ట్ చేయాలన్నా క్లచ్ బ్రేక్ నొక్కి స్టార్ట్ చేయాలి. మాన్యువల్ కార్స్ డ్రైవ్ చేస్తున్నారు, అదే ఆటోమేటిక్ కార్ డ్రైవ్ చేస్తున్నారు అంటే బ్రేక్ నొక్కి స్టార్ట్ చేయాలి, లేదంటే కీ వర్క్ చేయాలి. ఎప్పటి వరకు అయితే బ్రేక్ నొక్కరో అప్పటి వరకు కీ అనేది వర్క్ చేయదు. సో కాబట్టి మనం ఏం చేయాలి, క్లచ్ బ్రేక్ నొక్కి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీకంటే ముందు డ్రైవ్ చేసిన వాళ్ళు లేదా రాత్రి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఎలాంటి ప్లేస్లో పెట్టారో తెలియదు కాబట్టి మీరు న్యూట్రల్ చేసి గేర్ వేసేలో కార్ ముందుకెళ్ళి గుద్దుకోవడం లేదా వెనక్కి వచ్చి గుద్దుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఏం చేయాలి, మనం క్లచ్ బ్రేక్ రెండు నొక్కి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ గేర్ మనం ఎప్పుడైతే వేసుకున్నప్పుడు 90% మనం ఏం చేస్తాము, ఇంకా వెళ్ళాలి కదా అనేసి బ్రేక్ను వదిలేసి యాక్సిలేటర్ దగ్గరికి వస్తాం. ఎప్పుడైతే బ్రేక్ను వదిలే యాక్సిలేటర్ దగ్గరికి వచ్చామో అప్పుడు కార్ వెనక్కి రావడం కానీ లేదా డౌన్ ఉంటే ముందుకు వెళ్ళడం కానీ అలా జరుగుతుంది. అలా జరగకూడదు అంటే ఏం చేయాలి, ఇక్కడ బ్రేక్ను వదలకూడదు. క్లచ్ బ్రేక్ రెండు నొక్కి మనం గేర్ వేసుకున్నాము, బ్రేక్ను వదలకుండా ఏం చేయాలి, క్లచ్ రిలీజ్ చేయాలి. క్లచ్ని ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తున్నామో క్లచ్ ఒక పాయింట్కి వచ్చిన తర్వాత కార్లో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక రకమైన ఇలా వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడే క్లచ్ను హోల్డ్ చేయాలి, నొక్కకూడదు, వదలకూడదు. అది కారు ముందుకెళ్ళే పాయింట్ అనమాట. సో ఎప్పుడైతే మనం క్లచ్ వదులుతున్నామో ఆ వైబ్రేషన్ స్టార్ట్ అయిన ప్లేస్లోనే క్లచ్ని అలానే హోల్డ్ చేయాలి, నొక్కకూడదు, వదలకూడదు. ఆ తర్వాత బ్రేక్ను రిలీజ్ చేయండి, కారు ముందుకు వెళ్తుంది, 1 ఇంచు కూడా వెనక్కి రాదు. దీన్ని కదిలించొద్దు. జామ్ ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ డ్రైవ్ చేసేది కూడా ఇదే ఫార్ములా. ఓకే, అప్ హిల్లో మనం డ్రైవ్ చేసేది కూడా ఫార్ములా ఇదే. మన ముందు వెహికల్ ఉంది, ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం, ఘాట్లో మన ముందు ఎవరో ఆగారు, మనం కూడా అతనికి డిస్టెన్స్ తీసుకొని ఆగుతాం. మళ్ళీ అతను వెళ్ళాడంటే మనం కూడా వెళ్ళాలి. ఇక్కడ మనము పాత ఫార్ములా యూజ్ చేసామంటే కార్ వెనక్కి వచ్చేస్తుంటుంది. రాకూడదు అంటే ఇదే ఫార్ములా, క్లచ్ అండ్ బ్రేక్. హాఫ్ క్లచ్ తీసుకొచ్చి వైబ్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత క్లచ్ను హోల్డ్ చేసేసి బ్రేక్ను రిలీజ్ చేసాం. బ్రేక్ను రిలీజ్ చేయగానే కార్ అక్కడి నుంచే ముందుకెళ్తుంది. మళ్ళీ ఆగాలి అంటే క్లచ్ని కదిలియొద్దు, ఇంకా డైరెక్ట్ బ్రేక్, మళ్ళీ ఆగుతుంది కార్. మళ్ళీ వదిలేస్తే మళ్ళీ వెళ్తుంటుంది. మళ్ళీ ఆగాలి అంటే మళ్ళీ బ్రేక్. ఎంత దూరమైనా మీరు కార్ని అలానే తీసుకెళ్ళాలి, కానీ ఈ క్లచ్ని మాత్రం నొక్కకూడదు, వదలకూడదు. ఆ పాయింట్లోనే ఆపాలి. నొక్కేసామంటే పాయింట్ వెళ్ళిపోతుంది, ఎక్కువ వదిలేసామంటే బ్రేక్ చేస్తుంది కాబట్టి ఏమవుతుంది, ఇంజన్ ఆగిపోతుంది. సో మాన్యువల్ సిస్టమ్ మనం డ్రైవ్ చేయడానికి ఈ విధంగా డ్రైవ్ చేయాలి. అండ్ రెండోది మనం చూసినట్టయితే నెక్స్ట్ మనకి గేర్ సిస్టమ్ వస్తుంది, అప్పుడు గేర్ గురించి చెప్తాను. ఓకే, ఇక ఆటో ట్రాన్స్మిషన్కి వచ్చేసరికి ఇక్కడ క్లచ్ ఉండదు, లెఫ్ట్ లెగ్ మనది రెస్ట్లో ఉంటుంది కాబట్టి ఓన్లీ రైట్ లెగ్ తోటి మనం వర్క్ చేస్తుంటాము. ఇది కూడా మిడిల్లో పెట్టేసి మనము యాక్సిలేటర్ ఇస్తున్నాము, బ్రేక్ దగ్గరికి వచ్చాము, యాక్సిలేటర్ ఇస్తున్నాము, మనకు అవసరమైతే బ్రేక్ దగ్గరికి వచ్చాము. ఇది డ్రైవ్ చేయడం ఎలా అంటే మనకు బ్రేక్ నొక్కి స్టార్ట్ చేస్తాము. ఓకే, కార్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత పార్కింగ్ మోడ్లోకి తీసుకొచ్చి డీ డ్రైవ్కి తీసుకొచ్చేసి గేర్లు ఇవన్నీ బ్రేక్ను వదలంగానే ఇక్కడ మనం క్లచ్ను వదులుతున్నాం, ఇక్కడ బ్రేక్ను వదలంగానే కార్ ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయిపోతుంది.
అయితే దీంట్లో మనం చూసినట్టయితే ఇంజన్ ఆగిపోవడం కానీ, ఆ క్లచ్ మూమెంట్ కానీ, హాఫ్ క్లచ్ కానీ, అప్ హిల్ కానీ, డౌన్ హిల్ కానీ ఏమీ ఉండదు. దీనికైతే ఉంటుంది. అప్లో ఆగినప్పుడు హాఫ్ క్లచ్ తీసుకొచ్చేసి ట్రై చేయడము. ఆటో ట్రాన్స్మిషన్లో అప్ హిల్ ఏమి ఉండదు. అప్లో వెళ్ళామో మనం ముందు ఆగిన డైరెక్ట్ బ్రేక్ కదా, మళ్ళీ వాడు వెళ్తున్నాడంటే బ్రేక్ వదలగానే కారు ముందుకు వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. సో దీంట్లో హాఫ్ క్లచ్ లేదా అప్ హిల్ అనేది ఉండదు. గేర్లు ఉంటాయి. వన్స్ ఒకసారి గేర్ వేసుకొని మొత్తం ఇండియా తిరిగేసి వచ్చేయచ్చు. ఓన్లీ డీజిల్ పోస్తూ ఉండాలి దాంట్లో, అంతే. ఆగిపోవడం అలాంటిది ఏమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే నెక్స్ట్ ఇమేజ్లో బ్రేక్ ఏమి లేదు కదా, దాంట్లో టచ్ చేయలేదు. ఆపామా ఆగుతుంది, వదిలేసామా వెళ్ళిపోతుంది. యాక్టివ్ అనుకోండి, సేమ్ ఇందాక ఎవరు అన్నారు కదా స్కూటీలా. సో అదే విధంగా. సో పెద్దగా ఇచ్చారంటే మాన్యువల్ కార్ డ్రైవ్ చేసే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. చిన్నగా ఇస్తే వెతుకుతారు దాన్ని అనేసరికి పెద్దగా ఇస్తారు. సో రెండోది మనం ఇక్కడ చూసినట్టయితే మాన్యువల్ అండ్ ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్. మాన్యువల్ గేర్స్ మనకందరికీ డయాగ్రామ్ ఐడియా ఉంటుంది, అక్కడ బోర్డు పైన కూడా ఉంది చూడండి. ఓకే, ఇది వచ్చేసి మనకు ఆటో ట్రాన్స్మిషన్. పార్కింగ్ ఉంటుంది, రివర్స్ ఉంటుంది, డీ డ్రైవ్ ఉంటుంది, ఎల్ డ్రైవ్ ఉంటుంది, లాంగ్ డ్రైవ్ ఉంటుంది, లేదా D1 D2 ఆ కంపెనీని బట్టి వాడికి ఎలా ఇవ్వాలో అలా ఇస్తారు. ఇంకో కొన్ని ఉంటాయి సెమీ ఆటోమేటిక్ అనమాట. సెమీ ఆటోమేటిక్లో కూడా మీరు ప్లస్ ప్లస్ కొడుతుంటే అది స్పీడ్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా ఒక బాక్స్ ఇచ్చేసి గేర్ లివర్ ఇటు తీసుకెళ్ళి ఇక్కడ ప్లస్ ఇస్తాడు, ఇక్కడ మైనస్ ఇస్తాడు. సో గేర్ లివర్ ఇటు ప్లస్ కొడుతుంటే స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, మైనస్ కొడుతుంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక ఆటో ట్రాన్స్మిషన్ని మనం ఏ విధంగా డ్రైవ్ చేయాలి, మాన్యువల్ని ఏ విధంగా డ్రైవ్ చేయాలి. సో ఫస్ట్ మనము ఆటో ట్రాన్స్మిషన్ని చూద్దాం. ఇప్పుడు ఇందాక మనం అన్నాం కదా, కార్ స్టార్ట్ చేయాలన్నా కూడా బ్రేక్ నొక్కి స్టార్ట్ చేయాలి ఆటో ట్రాన్స్మిషన్లో. ఓకే, బ్రేక్ నొక్కాము, కార్ని స్టార్ట్ చేసుకున్నాము. ఈ పార్కింగ్ మోడ్లో ఉన్నదాన్ని గేర్ బాక్స్ని మనం ఏం చేస్తామో ఈ విధంగా ఉంటుంది. స్ట్రైట్ గేర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ స్ట్రైట్ గేర్స్లో మీరు చూసినట్టయితే బ్రేక్ నొక్కాము, పార్కింగ్ అంటే పార్కింగ్లో కార్ ఉంది. ఇప్పుడు పార్కింగ్ మోడ్లో నుంచి మనం ఏం చేస్తున్నాము, డీ డ్రైవ్లోకి తీసుకొస్తాం. అంటే ఈ ప్లేసెస్ కొన్ని వెహికల్స్లో మారుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఇలా ఉంటుంది. కానీ పార్కింగ్ అనేది ఫ్రంట్లోనే ఉంటుంది. డీ డ్రైవ్లో వచ్చాం. డీ డ్రైవ్లోకి వచ్చిన తర్వాత బ్రేక్ని రిలీజ్ చేస్తున్నాము, కార్ మనది వెళ్తుంది. ఎక్కడైతే కావాలో మళ్ళీ అక్కడ ఆగుతున్నాము. మళ్ళీ దీంట్లో న్యూట్రల్. ఇక ఇందులో న్యూట్రల్ ఎందుకు వచ్చింది, రైట్ లెఫ్ట్ లేదు కదా. అంటే కార్ ఇంజిన్ స్టార్ట్ ఉండాలి. ఓకే, కార్ ఇంజిన్ స్టార్ట్ ఉండాలి, ఏసీ నడుస్తూ ఉండాలి. మనం కొద్దిసేపటి కోసం అక్కడ ఆగాలి. 5-10 మినిట్స్ ఏదైనా కొనాలనుకుంటున్నారు లేదా అక్కడ ఆగాలనుకుంటున్నారు, దానికోసం ఈ న్యూట్రల్లో పెట్టేసి హ్యాండ్ బ్రేక్ లాగేసి కార్ ఆన్ ఉంటుంది, ఇంజిన్ ఏసీ ఆన్ ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి రివర్స్. యాజ్ యూజువల్గా బ్రేక్ నొక్కాము, రివర్స్ వేసుకున్న తర్వాత బ్రేక్ను వదులుతుంటే రివర్స్ వెళ్తుంటుంది కార్. ఆ తర్వాత మనం ఎంతవరకు రివర్స్ తీసుకున్నాము, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాలి అంటే మళ్ళీ బ్రేక్ నొక్కి అయితే మళ్ళీ డీ డ్రైవ్లో వేస్తున్నాం, కార్ ముందుకు వెళ్తుంది. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే మాన్యువల్ వెహికల్లో కదులుతున్న కార్లో గేర్ మారుస్తున్నాము. ఇక్కడ కనుక టైర్ కూడా కొంచెం తిరుగుతుందంటే గేర్ మారుతుంది. పూర్తిగా ఆగాలి టైర్, అప్పుడే ఈ గేర్ మారుతుంది. లాగడానికి ప్రయత్నం చేసినప్పుడు విరిగిపోతుంది. కర్ర మన సౌండ్ వచ్చేసి గేర్ బాక్స్ పగిలిపోతుంది. సో ఆటో ట్రాన్స్మిషన్ డ్రైవ్ చేసేటప్పుడు రన్నింగ్లో గేర్ మార్చేది ఉండదు. మనము కార్ టైర్ మొత్తం ఆగిన తర్వాతనే గేర్ని మార్చాలి. లేదంటే 50,000 ఇక్కడ నుంచి జేబులో నుంచి పోయినట్టే. సో ఆటో ట్రాన్స్మిషన్కి ఎలా టోటల్ వెహికల్ ఆగిన తర్వాత గేర్ చేంజ్ అవుతుంది. ఓకే, అక్కడ ఏమవుతుంది, కార్ రన్నింగ్లో ఉన్నప్పుడు గేర్ మార్చాలి. ఇప్పుడు ఇది మనం తెలుసుకున్నాం కదా, ప్యాడల్ గురించి తెలుసుకున్నాము అండ్ గేర్ గురించి మనం డ్రైవే చేస్తున్నాం మాన్యువల్ వెహికల్స్. అయితే మాన్యువల్ నేర్చుకున్న తర్వాత డ్రైవ్ చేయగలుగుతామా? సేమ్ ఉందా డ్రైవింగ్? డిఫరెంట్. కంపెనీ వాడు తయారు చేసిందే డిఫరెంట్ ఉండడానికి. ₹1,00,000 ఎక్కువ పెట్టి ఎందుకు కొంటున్నాం? అది డిఫరెంట్గా ఉండడానికి కోసం. సో చాలామంది ఏం చేస్తారు, మాన్యువల్లో ఆటో ట్రాన్స్మిషన్ లాగా నేర్చుకొని కూడా మళ్ళీ ఆటో ట్రాన్స్మిషన్ నేర్చుకోవడానికి మన దగ్గర మళ్ళీ జాయిన్ అవుతున్నారు. సో దాంట్లో ప్యాకేజెస్ ఉన్నాయి, 10 days 20 days అలా ఉన్నాయి, అలా జాయిన్ అవుతున్నారు.
సో ఎందుకు ఇలా మళ్ళీ జాయిన్ అవుతున్నా, మళ్ళీ నేర్చుకున్నారన్నారు కదా అంటే, కాదండి అది మొత్తం టోటల్ డిఫరెంట్ ఉంది, కానీ మా వెహికల్ని మేము తీయలేకపోతున్నాం. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే లాంగ్ డ్రైవ్ అని, లాంగ్ డ్రైవ్లో మనం చూసినట్టయితే హైవేలో వెళ్ళినప్పుడు ఎల్ మోడ్లో పెట్టేసి 2 కాళ్ళు వెనకాల చేసేసి స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక సిమిలర్ స్పీడ్లో వెహికల్ కంటిన్యూ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంటుంది అనమాట స్పెషల్ గేర్. ఇప్పుడు మాన్యువల్కి వద్దాం. ఇదైతే అయిపోయింది కదా, దీంట్లో ఏం డౌట్ లేదు కదా. పార్కింగ్ వస్తుంది, కార్ సాయంత్రం పెట్టినప్పుడు పార్కింగ్ పెట్టేసి హ్యాండ్ బ్రేక్ లాంటి దిగిపోతాం. న్యూట్రల్ ఏంటంటే మనం ఇంజిన్ ఆన్ ఉంది, ఇప్పుడు వెళ్తున్నాము, ఎక్కడో హోటల్ దగ్గర ఆగాము, ఏదో తీసుకుంటున్నాము, ఏసీ ఆన్ ఉండాలి, ప్యాసింజర్స్ ఉంటారు కదా, ఏసీ ఆన్ ఉండాలి, అండ్ మనం కొద్దిసేపు గురించి అక్కడ ఆగాలి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే మాన్యువల్ వెహికల్ డ్రైవింగ్ అని, గేర్ మార్చాలి. గేర్ మార్చాల్సిన అవసరం లేదు, గేర్ మార్చాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ బ్రేక్, నో క్లచ్, నథింగ్, డైరెక్ట్ బ్రేక్. ఇంజిన్ ఆగదు, ఆటో ట్రాన్స్మిషన్లో ఇంజిన్ ఆగదు, ఎందుకంటే ఈ వెహికల్ నడవడమే సెన్సర్తో, ప్రతిదీ బ్రేక్తో రిలేటెడ్ అయి ఉంది. బ్రేక్ తోటే, గేర్ మార్చడం బ్రేక్ తోటే, కార్ స్టార్ట్ చేయడం బ్రేక్ తోటే, అన్ని బ్రేక్ తోటే ఉన్నాయి. బ్రేక్లో సెన్సర్ ఉంటుంది. మీరు టోటల్ కార్ ఆగిన తర్వాతనే స్పీడోమీటర్ 0 అవుతేనే గేర్ మారదు, లేదంటే గేర్ మారదు. మీ ముందు ఎవరైనా సడన్గా వచ్చారంటే మీరు డైరెక్ట్ బ్రేక్. ఓకే, అండ్ రెండవది ఏంటంటే బ్రేక్ ఫెయిల్ అయింది అనుకోండి, మీ బ్రేక్ ఫెయిల్ అయింది అనుకోండి, హ్యాండ్ బ్రేక్తో కంట్రోల్ చేయాలి, ఇంకా వేరే దారి లేదు. నెక్స్ట్ మనం చూసినట్టయితే మాన్యువల్ వెహికల్స్లో మనము డ్రైవ్ చేయడానికి చాలాసార్లు మనం డ్రైవ్ చేసేటప్పుడు ఏమవుతుంది, గేర్ మార్చమంటే ఏం చేస్తాము, గేర్ మార్చమని చెప్తారు, ఏ గేర్ వేయాలో కూడా ఆయన చెప్తాడు, పక్కనున్న ఆయన. ఏం చేస్తాము, కాదు ఇలా వెళ్తుంటాము, అమ్మ సెకండ్ గేర్ వేయండి, స్పీడ్ తగ్గింది కదా సార్, సెకండ్ గేర్ వేయండి సార్ అంటే ఏం చేస్తాము, మోస్తాం, వదిలేసి ఇక్కడ అదేమో ఇటు వెళ్తుంటుంది. మళ్ళీ అరే లోపల చూసేయద్దు, బయట చూసేయండి అని ఇలా సైడ్లో మళ్ళీ ఆయన కరెక్ట్ చేసేసి చెప్తుంటారు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ఇక్కడ ఎందుకు చూస్తున్నారు? ఆ గేర్ ఎలాగో మార్చాలి కదా, అంతేనా? ఆ గేర్ ఎలాగో మార్చాలి కదా, న్యూట్రల్ ఎక్కడ అవుతుందో చూడడానికి చూస్తున్నాం, అంతే కదా. ఏ గేర్లో వెళ్ళాలన్నా కూడా మనకి ఏది కావాలి, న్యూట్రల్కి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా వెళ్తారు మీరు, అది మీకు తెలిసి ఉంటుంది ఎక్కడ వెళ్ళాలో కదా, అక్కడ ఏం మిస్టేక్ చేయరు ఇంకా. కానీ చూసేది దేనికోసమో, న్యూట్రల్ కోసం. ఈరోజు అది కూడా క్లారిఫై అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం వెళ్తున్నాము, ఒక 40 స్పీడ్లో ఉన్నాము, ఆబ్జెక్ట్ ముందుకు వచ్చింది, ఎవరో వచ్చేసారు, మనం ఏం చేసాము, బ్రేక్ చేసాము, స్పీడ్ తగ్గిపోయింది. ఇన్స్ట్రక్టర్ సెకండ్ గేర్ వేసుకోండి అమ్మా అన్నప్పుడు మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలాగే డ్రైవ్ చేసుకుంటూ గేర్ లివర్ని ముందుకు నెట్టి చూడండి. ముందుకు నెట్టి చూస్తున్నామంటే ముందుకు వెళ్ళట్లేదు అంటే మనం ఏ గేర్లలో ఉన్నట్టు, న్యూట్రల్ ఎక్కడైతే చెప్పండి, 1 స్టెప్ డౌన్. చూడాల్సిన అవసరం లేదు కదా. గేర్ లివర్ని చేస్తూ ఇలా ముందుకు అంటున్నాం అంటే ముందుకు వెళ్ళట్లేదు అంటే నేను అప్ గేర్లలో ఉన్నాను, 1 స్టెప్ డౌన్, న్యూట్రల్. ఆ తర్వాత ఎక్కడ వెళ్ళాలో మనకు తెలుసు. అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్నాం, గేర్ లివర్ని వెనక్కి లాగి చూస్తున్నాం, రావట్లేదంటే డౌన్ గేర్లలో ఉన్నాను, ఎక్కడవుతుంది న్యూట్రల్, 1 స్టెప్ అప్. సింపుల్గా మనం చూడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నాం, ముందుకు నెట్టి చూస్తున్నాం, ముందుకు వెళ్ళట్లేదంటే ముందుకు వెళ్ళాలి, న్యూట్రల్ ఎట్ అవుతుంది, 1 స్టెప్ డౌన్. ఓకే, ఆ తర్వాత ఎక్కడ వెళ్ళాలో తెలుసు మనకు. అదేవిధంగా డ్రైవ్ చేస్తున్నాం, ఒకవేళ మనం డౌన్ గేర్లలో ఉన్నాం, గేర్ లివర్ని వెనక్కి లాగి చూస్తున్నాం, రావట్లేదు అంటే డౌన్ గేర్లలో ఉన్నాం, 1 స్టెప్ అప్. న్యూట్రల్కి వచ్చిన తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు మనం, అది మనకు తెలుసు. ఓకే, ఇక న్యూట్రల్కి వచ్చింది అంటే మనం ఇక్కడ చూసినట్టయితే న్యూట్రల్ ఈ గేర్ లివర్ ఏదైతే ఉంటుందో, ఈ గేర్ లివర్ది పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆల్వేస్ 3rd and 4th మధ్యలో ఉంటుంది, ఈ ప్లేస్లో ఉంటుంది. మీరు ఏ గేర్లో నుంచి న్యూట్రల్ చేసి వదిలేసిన దీన్ని, ఇప్పుడు ఫస్ట్ గేర్లో నుంచి మనం న్యూట్రల్ చేసాము, వదిలేసాము, ఎక్కడ వచ్చింది అది 3rd and 4th మధ్యలో వస్తుంది.
ఫిఫ్త్ గేర్లో నుంచి న్యూట్రల్ చేసి వదిలేసాము, ఎక్కడికి వచ్చేసింది? థర్డ్ అండ్ ఫోర్త్ మధ్యలో వస్తుంది. ఇది ఎప్పుడు పనికి వస్తుంది మనకంటే ఈ ఫార్ములా సెకండ్ నుంచి థర్డ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ గేర్ వేస్తాం చూడండి, అక్కడ పనికి వస్తుంది. సో చాలాసార్లు ఏమవుతుంది, మనం మిస్టేక్స్ చేసేది సెకండ్ గేర్ వేయమని చెప్తే ఫోర్త్ గేర్ పడుతుంది కదా. అదేవిధంగా థర్డ్ గేర్ వేయండి అంటే ఏ గేర్ పడుతుంది? అది పడొద్దు అంటే ఏం చేయాలి మనము? గేర్ లివర్ ఫార్ములా అని తెలుసుకోవాలి. గేర్ లివర్ ఫార్ములా ఎలా తెలుసుకోవాలంటే మనం పెట్టే హ్యాండ్ పొజిషన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే న్యూట్రల్లో నుంచి ఈ ఫింగర్ సపోర్ట్ తీసుకొని ఇలా అనేసి ఫస్ట్ గేర్ వేసాం. ఓకే, ఇక నెక్స్ట్ కార్ వెళ్తుంది, సెకండ్ గేర్ వేయండి అంటే ఏం చేస్తారు? ఇక్కడ నుంచి ఇలా నెట్టేసి స్ట్రైట్గా లాగేస్తారు. ఇంతవరకు అయితే కరెక్ట్ ఉంది, కానీ థర్డ్ గేర్లో నుంచి సెకండ్ రావాలి అన్నప్పుడు కూడా మన మైండ్లో ఏముంటుంది? అది కిందికి వస్తుంది కదా అనేసి, సెకండ్ అంటే కిందికి వస్తుంది కదా అనేసి ఏం చేస్తాం? ఇక్కడే ఇలా నెట్టి ఇలా డైరెక్ట్ లాగేసరికి అది ఏమవుతుంది? ఫోర్త్లోకి వెళ్తుంది. సో ఫోర్త్లోకి వెళ్ళకూడదు అంటే ఏం చేయాలి? ఫస్ట్ నుంచే మనం అలవాటు పెట్టుకోవాలి. ఫస్ట్ గేర్ వేసామా, న్యూట్రల్, ప్రెస్ అండ్ సెకండ్గా అలవాటు పెట్టుకోవాలి. అంటే ఒక గేర్ నుంచి ఇంకో గేర్కి వెళ్ళేటప్పుడు హాఫ్ సెకండ్ టైం ఇవ్వాలి. ఇక్కడ న్యూట్రల్లో. ఓకే, న్యూట్రల్, ప్రెస్ అండ్ సెకండ్. ఇక థర్డ్ గేర్ని ఏం చేస్తాం? వెతుకుతాం మనం కదా, ఇలా అని ఇలా అని ఇలా అని వేస్తాం, అయినా అది ఫస్ట్ గేర్లోకి వెళ్తుంది. సో ఏం చేయవలసిన అవసరం లేదు. ఇందాకన్నా నేను అది మీరు న్యూట్రల్ చేయగానే ఫస్ట్ గేర్కి వచ్చి ఆగుతుంది అంటారు, థర్డ్ అండ్ ఫోర్త్ ఆగుతుంది అనేసి. ఇప్పుడు సెకండ్ గేర్లో మనం ఏం చేసాము? ఇది సెకండ్ గేర్లో ఉంది. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు మనం? దీన్ని రైట్ లెఫ్ట్ ఏమి చేయకుండా వన్ స్టెప్ అప్, ఇంకో స్టెప్ అప్. మీరు సెకండ్లో నుంచి ఎప్పుడైతే ఇలా అంటారో అది పరిగెత్తుకుంటూ వచ్చి థర్డ్కి ముందు ఆగుతుంది. ఇంకోసారి ఇలా అన్నారు, ఈ సపోర్ట్ ఇవ్వకూడదు, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి, జస్ట్ ఇలా చేపెట్టేసి వన్ స్టెప్ న్యూట్రల్ అండ్ ఇంకోసారి ఇలా. ఫోర్త్ గేర్ వేసేటప్పుడు ఈ ఫింగర్స్ని ఇలా తీసుకొచ్చి వన్ స్టెప్ అండ్ ఇంకో. సో మొత్తం ఇక్కడే ఉంది కమాల్. ఓకే, ఫస్ట్ గేర్ పడవద్దంటే మనం ఏం చేయాలి? సెకండ్ గేర్లో నుంచి జస్ట్ వన్, అదే దానంతట అదే వెళ్ళిపోతుంది, థర్డ్కి వెళ్ళిపోతున్నాను అనేసి. ఓకే, ఫోర్త్కి ఈ విధంగా. దాన్ని ఈరోజు క్లియర్ అయిపోయిందా? సో గేర్లు ఎప్పుడైతే మనం మారుస్తామో డౌట్ వస్తుంటుంది, ఈయన ఊకే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ అంటుంటాడు, ఫస్ట్ షిఫ్ట్ చేసేసి వెళ్ళిపోవచ్చు కదా అనేసి డౌట్ ఉంటుంది. ఎందుకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా సిమిలర్గా మార్చుకుంటూ ఎందుకు వెళ్ళాలి సీక్వెన్స్గా మనము? అయితే గేర్ బాక్స్లో గేర్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి? ఇది చిన్నది, దానికంటే కొంచెం పెద్దది, దానికంటే కొంచెం పెద్దది, ఇంకో పెద్దది. ఓకే, ఇది ఫిఫ్త్ గేర్. ఆ తర్వాత ఉన్నాయి దీంతో చిన్నగా ఉంటాయి అన్నమాట. అయితే కార్ స్పీడ్ని పెంచడానికి ఫస్ట్ గేర్ చిన్నగా ఉంటుంది కార్ని కదిలించడానికి, కాబట్టి సెకండ్ గేర్ దానికంటే పెద్దగా ఉంటుంది స్పీడ్ని కొంచెం పెంచడానికి, థర్డ్ గేరు దానికంటే పెద్దగా, ఫోర్త్ గేర్ దానికంటే పెద్దగా, ఫిఫ్త్ గేర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఉంటుంది. సో ఎప్పుడైతే గేర్ మార్చాలి అనేసి మనకు ఎలా తెలుస్తుంది? కొన్ని కొత్త వెహికల్స్లలో ఏం చేశాడు, మీటర్లో ఫస్ట్ గేర్ అక్కడ కనిపిస్తుంది, ఫస్ట్ గేర్ స్పీడ్ పెంచిన తర్వాత సెకండ్ గేర్ వేయండి అని చూపిస్తుంది, సెకండ్ గేర్ వేస్తాం. దాన్ని అలవాటు చేసుకోకూడదు. ఆ కార్ వాషింగ్ ఇచ్చినప్పుడు ఆ సెన్సర్లో నీళ్ళు పోయినాయంటే ఎక్కడైతే ఫస్ట్ వేయాలో అక్కడ ఫిఫ్త్ చూపిస్తుంది, ఎక్కడైతే సెకండ్ వేయాలో అక్కడ మళ్ళీ ఫోర్త్ చూపిస్తుంది. అలా మళ్ళీ ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా చూపెట్టడం స్టార్ట్. అయితే మనం ఎప్పుడైనా ఏ కార్ డ్రైవ్ చేయాలన్నా కూడా మాన్యువల్గా చేయాలి. రోజు మీ కార్ డ్రైవ్ చేస్తారు, ఒక రోజు మీరు పార్టీలో వెళ్ళారు, మీ ఫ్రెండ్ అన్నాడు మీకు డ్రైవింగ్ వచ్చు కదా నేను రెస్ట్ తీసుకుంటాను నువ్వు డ్రైవ్ చేయంటే ఆ మీటర్లో అది రాలేదనుకోండి డ్రైవ్ చేయలేకపోతాం. సో మాన్యువల్గా డ్రైవ్ చేయాలి. మాన్యువల్గా ఎలా డ్రైవ్ చేయాలి? మనము ఫస్ట్ గేర్ వేసామా, క్లచ్ రిలీజ్ చేసి యాక్సిలేటర్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది మనకు? ఇంజిన్లో నుంచి రీసౌండ్ వస్తుంది కదా. యాక్సిలేటర్ ఇస్తున్నామా, ఆ ఫస్ట్ గేర్ది ఎప్పుడైతే ఆ లిమిట్ అయిపోతుందో ఇంజిన్ మీకు అలర్ట్ చేస్తుంది, అంటది, ఓ రీసౌండ్ వస్తుంది, నేను గేర్ మార్చాలి. గేర్ మార్చి మళ్ళీ క్లచ్ నొక్కేసి యాక్సిలేటర్ ఇస్తుంటే స్మూత్ అయిపోతుంది, మళ్ళీ దీని కెపాసిటీ అయిన తర్వాత ఇంజిన్ మళ్ళీ రీసౌండ్ వస్తుంది. అలానే మనము అన్ని గేర్లకి అలవాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అయితే
5th గేర్లో వెళ్తున్నాము, సడన్గా ఎవరైనా ముందు వచ్చారు, మనం అక్కడ ఆగవలసి వచ్చింది. అయితే 5th గేర్లో మీరు 100 స్పీడ్లో ఉన్నారనుకుంటాం, ఆగారు, మీరు 40కి వచ్చేసారు. అప్పుడు 5th నుంచి 2nd అయినా రావచ్చు. ఓకే, డౌన్ చేసేటప్పుడు ఏ గేర్లో నుంచి ఏ గేర్కైనా రావచ్చు, కానీ స్పీడ్ పెంచేటప్పుడు మాత్రం సీక్వెన్స్గా పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ బ్రేక్ మనం దించడానికి చాలా కష్టపడుతుంటాం కదా. అయితే ఫార్ములా తెలుసుకుందాం ఈరోజు. హ్యాండ్ బ్రేక్ లాగేటప్పుడు మామూలుగా లాగేసేయాలి, దించేటప్పుడు మాత్రం ఈ బటన్ లోపలికి వెళ్ళదు. అందుకే మనం రైట్ లెఫ్ట్ కొంచెం బలం వేస్తుంటాము, బలం వేయాల్సిన అవసరం లేదు. ఈ బటన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ప్రెస్ చేసి పెట్టి పైకి, కిందకి కాదు దానికి మనం చేయాల్సింది, ఇంకా పైకి లాగాలి. ఇంకో స్టెప్ పైకి లాగితే ఏమవుతుందంటే ఇది టక్కున లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం టోటల్గా డైన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే హ్యాండ్ బ్రేక్ 4 టైర్లలో పనిచేయదు. హ్యాండ్ బ్రేక్ ఏదైతే ఉంటుందో 4 టైర్స్లో పనిచేయదు, ఓన్లీ బ్యాక్ 2 టైర్స్లో పనిచేస్తుంది. ఈ విధంగా కనిపిస్తుంది కదమ్మా. అండ్ ఇది మాన్యువల్ సిస్టమ్ ఉంది. మాన్యువల్ అంటే మన స్కూటీకి యాక్సిలేటర్ వైరు, బ్రేక్ వైర్ ఎరిగిపోతే ఎలా పనిచేయదో ఆ విధంగా ఈ వైర్స్ ఉంటాయన్నమాట. మనం లోపల నుంచి ఇలా లాగినప్పుడు ఆ వైర్లు లాగి వెనకాల ఉన్న బ్రేక్ లైనర్స్ ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ అవుతాయన్నమాట. అయితే టైర్లకు ఏదైతే డ్రమ్స్ ఉంటాయో లోపల వాళ్ళని హోల్డ్ చేసి పెడతాయి ఇలా ముందుకి వెనక్కి వెళ్ళకుండా. సో మాన్యువల్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ హ్యాండ్ బ్రేక్ లాగినప్పుడు మనకు ఇలాంటి లైట్ వస్తుంది. హ్యాండ్ బ్రేక్ ఎప్పుడైతే డౌన్ చేసేస్తారో ఈ లైట్ వెళ్ళిపోతుంది. సో మీరు చూడండి, కార్ స్టార్ట్ చేసిన తర్వాత డాష్ బోర్డ్లో మనకి ఇవన్నీ లైట్స్ వస్తాయి. ఓకే, కార్ ఇంజిన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఓన్లీ ఈ లైటే ఉంటుంది, డాష్ బోర్డ్లో కనిపిస్తుంటుంది. హ్యాండ్ బ్రేక్ దించేయగానే ఇది కూడా వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా హ్యాండ్ బ్రేక్ మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, క్లస్టర్లో మీరు చూస్తే ఇలాంటి లైట్ కనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనము లింగంపల్లి ఆ చౌరస్తా వరకు వెళ్ళామనుకోండి, ఆ సిగ్నల్ వరకు వెళ్ళిన తర్వాత మీ కార్ కాలిపోతుంది, ఒకవేళ ఇలాగే వెళ్ళిపోతుంది. ఎందుకు, వెనకాల ఉన్న డ్రమ్స్ ఏవైతే ఉంటాయో అవి రబ్ అవుతుంటాయి లోపల బ్రేక్ లైనర్స్, కాబట్టి అందులో నుంచి మంటలు వచ్చేస్తాయి. మంటలు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీరు ముందుకు వెళ్తుంటారు, బ్యాక్ సైడ్లో మనకు ఫిల్లింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది కదా. ఈ ఫిల్లింగ్ పాయింట్కి కిందనే మనకు 2 టైర్లు ఉన్నాయి. ఓకే, ఈ ఫిల్లింగ్ పాయింట్ పైప్ ఏదైతే ఉంటుందో టైర్ పక్క నుంచి ట్యాంక్ వచ్చి కలుస్తుంది. సో ఇందులో మంటలు వచ్చినప్పుడు ఫస్ట్ దేనికి తగులుతాయి, ఫిల్లింగ్ పాయింట్ పైప్ తగులుతాయి. ఆ పైప్ తగిలిందంటే ట్యాంక్ తగులుతుంది. వెనకాల నుంచి కార్ కాలిపోతుంటుంది, కానీ మీకు అర్థం కాదు, మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు. సో వెనకాల నుంచి ఎవరైనా వచ్చి చెప్పేంతవరకు తెలియదు. ఆ తర్వాత కొన్నిసార్లు బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎందుకంటే ట్యాంక్లో ఫ్యూల్ ఉంటుంది కాబట్టి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు ఈ లైట్ రాకూడదు. ఈ లైట్ హ్యాండ్ బ్రేక్ దించకపోయినా వస్తుంది, అండ్ మన బ్రేక్ పెడల్లో ఉండే ఆయిల్ తగ్గినా కూడా వస్తుంది. బ్రేక్ ఆయిల్ లెవెల్ తగ్గినా కూడా ఈ లైట్ వస్తుంది. హ్యాండ్ బ్రేక్ దించిన తర్వాత కూడా ఈ లైట్ వస్తుందంటే బ్రేక్ ఆయిల్ తక్కువ ఉంది, కావాల్సిన మ్యాక్సిమం లెవెల్లో లేదు కాబట్టి ఆ లైట్ వస్తుంది. బోనట్ ఒకసారి ఓపెన్ చేసి మనం లెవెల్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది మనకు. అందులో ఉన్న ఫ్లూట్ ఏదైతే ఉంటుందో అది డౌన్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీకు అలర్ట్ చేస్తుంది, ఫ్యూల్ తగ్గిపోయింది, తర్వాత బ్రేక్ ఫెయిల్ అయిపోతుంది అనేసి. డన్, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ వెళ్ళిపోవాలి, ఏది ఉండకూడదు. ఇందులో నుంచి ఏ ఒక్కటి వస్తుంది అన్న కూడా మనకు ప్రాబ్లం అవుతుంది, హార్మ్ఫుల్ అన్నమాట. పైన ఉన్నది బ్యాటరీ ఫెయిల్ అయిపోయినా, మనకు ఛార్జింగ్ అవ్వకపోయినా కూడా ఈ లైట్ వస్తుంది. ఒకవేళ మనం చూసినట్టయితే దాని కింది చూసినట్టయితే అలావుద్దీన్ దీపం లాగా ఉంది కదా, అది ఇంజన్లో ఆయిల్ లేకపోతే వస్తుంది అనమాట. ఇంజన్లో ఆయిల్ అంటే ఇక్కడ ఇంజన్ ఉంది కదా, మనకు ఇంజన్ ఆయిల్ చెంబర్లో మనకు ఆయిల్ వస్తుంది అనమాట. ఇది ఇంజన్ 1 పార్ట్ అనమాట. 4 సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్లో మనకు 1 పార్ట్, ఇది ఒక సిలిండర్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఆయిల్ చెంబర్ ఉంటుంది, కింది భాగంలో ఆయిల్ చెంబర్ ఉంటుంది. మనం రాత్రి కార్ పెట్టేసినప్పుడు ఈ చెంబర్లోకి వచ్చేసి ఆయిల్ ఆగుతుంది మొత్తం కింద. ఎప్పుడైతే కార్ స్టార్ట్ చేస్తామో ఆయిల్ పంప్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి ఇలా పైకి టాప్ వరకు తీసుకొస్తుంది. ఓకే, ఈ పంప్ కనుక ఇక్కడ నుంచి అది తీసుకోవట్లేదు అన్నప్పుడు ఈ లైట్ వస్తుంది. సో ఈ లైట్ కంటిన్యూగా వచ్చిందంటే మన ఇంజిన్ పాడైపోతుంది. సో ఆ లైట్ ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత వెళ్ళిపోవాలి, ఉండకూడదు అది.
ఆయిల్ లెవెల్ తక్కువ ఉన్నా కూడా అందకపోతే కూడా ఆ లైట్ వస్తుంది. ఓకే, జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ రెండవది, ఈ ఆయిల్ అనేది పైకి రావాలి అంటే టైం పడుతుంది కాబట్టి కార్ స్టార్ట్ చేసి ఒక 2 minutes వదిలేయాలి. చాలామంది ఏం చేస్తారు, స్టార్ట్ చేయగానే గేర్ వేసేసి వెళ్ళిపోతుంటారు. అండ్ ఈ చలికాలంలో ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ ఐస్ అయిపోతుంది. ఇది కరిగి పైకి రావాలంటే టైం పడుతుంది. ఇంజన్ స్టార్ట్ చేసేసి వెళ్ళిపోకూడదు. ఒక 2 minutes to 3 minutes మనం టైం ఇవ్వాలి దానికి పైకి వచ్చే వరకు. ఎందుకంటే మీకు తెలిసిందే, కామన్గా మనకు తెలిసిందే కదా, ఆయిల్ లేకుండా ఏదైనా ఇంజిన్ లాంటిది నడుస్తుందంటే అది పాడైపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ సైడ్ వ్యూ మిర్రర్స్. స్కూటీలు, బైక్లు డ్రైవ్ చేస్తుంటారు. ఈరోజు మీరు చెప్పండి, ఇందులో ఎవరు కనిపిస్తారు?